నమస్తే అండి. ఈరోజు వీడియో ఏంటంటే మనం వర్షాకాలం పంటల కోసం టెర్రస్ గార్డెన్లో కొన్ని రకాల విత్తనాలు అయితే పెట్టుకున్నాం కదా, వాటి అప్డేట్ని అయితే ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఇంతకుముందు నేను ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. వర్షాకాలంలో మనం అంటే ఈ జూన్ నెలలో మనం ఏమేమి విత్తనాలు పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి, ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోయినట్టయితే ఈ వీడియోలో కూడా మీకు ఒక అవగాహన వస్తుంది అనమాట. మొలకలు వచ్చిన ఆ రకాలు ఏంటో కూడా చూద్దాం. అలాగే మనం పెట్టుకున్న విత్తనాల్లో ఏ వాటిలో ఫెయిల్ అయ్యామో కూడా ఈరోజు వీడియోలో డిస్కస్ చేసుకుందాం. నమస్తే, నేను లక్ష్మి. వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకర్ స్ట్రాటజీ. ఫస్ట్ తీగజాతి పాదులతో స్టార్ట్ చేద్దాం అనమాట. టెర్రస్ గార్డెన్లో అంటే పాత పాదులన్నీ తీసేసి మళ్ళీ కొత్తగా కంటైనర్స్లో మట్టిని నింపుకున్నాం కదా. చాలా రకాల అంటే మొత్తం ఓవరాల్గా 90% కంటైనర్స్ అయితే ఖాళీ అయిపోయినాయి కదా అని చెప్పి విత్తనాలన్నీ అన్నింటిలో కూడా పెట్టలేదన్నమాట విత్తనాలు. ఎందుకంటే ఒకేసారి మనకి హార్వెస్ట్లకు వచ్చేస్తే ఎక్కువైపోతాయి. సో అలా కాకుండా ఫస్ట్ మనం ఒక బ్యాచ్ కింద పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఒక 15-20 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ ఇంకొక బ్యాచ్ కింద కొన్ని విత్తనాలు పెట్టుకుందాం. సో అటువైపు కొన్ని కంటైనర్స్ అన్నీ కూడా ఎంటీగానే ఉన్నాయన్నమాట. సో మనం ప్రస్తుతం పెట్టుకున్న పాదుల వరకు చూద్దాం. తీగజాతి పాదులు ఇవిగోండి. ఇవి వచ్చేసి బేర్ అనమాట. ఆల్రెడీ 2 ఆకులు వచ్చి 3వ ఆకు 4-5 ఆకులు కూడా స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఫస్ట్ పెట్టుకున్నాం మనం వీటిలోనే గుత్తిబీర వెరైటీ కూడా ఉందన్నమాట. మొత్తం బేర్ పాదులు ఏంటంటే పెట్టుకున్నప్పుడు మనం 2 లేదా 3 కంటైనర్స్లో పెట్టుకుంటే కోసిన ప్రతిసారి కూరకు సరిపడా అయితే వస్తాయి అన్నమాట. కలుపు కూడా వచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇలా తీగజాతి పాదులు పెట్టుకున్న తర్వాత 2 ఆకులు వచ్చి 3-4 ఆకులు పక్కన స్టార్ట్ అయిన తర్వాత మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవన్నీ కూడా బేర్ పాదులండి. వీటిలోనే గుత్తిబేర్ అనమాట. నాకు తెలిసి గుత్తిబేర్ ఇదే అనుకుంటున్నాను. కొంచెం లేట్గా జర్మినేట్ అయింది. అలాగే వీటిలో చెట్టు చిక్కుడు పెట్టుకున్నాం కదా లాస్ట్ టైము. చెట్టు చిక్కుడు కూడా బాగానే వచ్చాయి. 2 కంటైనర్స్లో పెట్టాను చెట్టు చిక్కుడు, ఇటువైపు అలాగే ఇటువైపు అనమాట. 2 కంటైనర్స్లో కూడా బాగానే వచ్చాయి. ఇది వచ్చేసి నేతి బీర అండి. ఇవ్వండి నేతి బీర. అలాగే నెక్స్ట్ కాకరపాదు పెట్టాము దీనిలో. ఇవ్వండి 1, 2, 3 విత్తనాల వరకు వచ్చాయి. అలాగే దీనిలో పొడుగు పొట్లకాయలండి. ఇవి పొడుగు పొట్ల పాదు నుంచి అంటే లాస్ట్ టైం మనం పెట్టుకున్న పొట్ల పాదు నుంచి హార్వెస్ట్ చేసుకున్న కాయలోనే ఆ గింజలను అవి కలెక్ట్ చేసాం. అంటే ఇవి మన గార్డెన్లో కలెక్ట్ చేసుకున్న పొట్ల విత్తనాలు అనమాట. స్పీడ్గా జర్మినేట్ అయ్యాయి ఇవి కూడా. నెక్స్ట్ కాకరపాదు దీనిలో కూడా పెట్టానండి. మళ్ళీ ఈ కంటైనర్ ఖాళీగా వదిలేసాను అనమాట. ఇవి వచ్చేసి చిలకడ దుంపలు. మొత్తం 3 కంటైనర్స్లో పెట్టుకున్నాం కదా. 1, 2, 3 చిలకడ దుంపలు అయితే చాలా హెల్తీగా పెరుగుతున్నాయి. మనం కొమ్మలు నాటిన తర్వాత 2 నెలల లోపు హార్వెస్ట్కి వచ్చేస్తాయండి. చాలా ఫాస్ట్గా ఈజీగా మనం టెర్రస్ గార్డెన్లో పెంచుకోవచ్చు చిలకడ దుంపల్ని. సో ఇటువైపు కాన వరకు ఇలా ఉందన్నమాట. అలాగే ఇటువైపు వంగ మొక్కలు వేసాము. కొత్తగా నారు తెప్పించి వేసామన్నమాట ఈ 2 కంటైనర్స్లో. యాక్చువల్గా 2 మొక్కలు అయితే చాలు. సరే చూద్దామని చెప్పి నేను 3 వేసేసాను. కొంచెం ఎక్స్ట్రాగా ఎరువులు అవి వేసుకుందామని చెప్పి. ఇటువైపు కూడా ఒక కంటైనర్ ఖాళీగా ఎంటీగా ఉంచేసాను. సో ఇటువైపు సెక్షన్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. కొంచెం కలుపు కూడా వచ్చేసింది కాబట్టి, అంటే మనం పాత మట్టిలో మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఎరువు ఎక్కువగా గేదెల ఎరువు ఇలాంటివి మిక్స్ చేసినప్పుడు కలుపు కూడా కొంచెం స్పీడ్గా వస్తుందండి. అంటే ఆ గడ్డి పశువులు ఆ గడ్డి తిన్నప్పుడు ఆ విత్తనాలు అవి ఆ పేడలో ఎరువులో ఉండిపోతాయి కదా. సో ఆ విత్తనాలు గడ్డిలాగా మొలకలు వస్తాయి. మనం ఎప్పటికప్పుడు కొంచెం ఫస్ట్లోనే అంటే వాటర్ అది పోస్తూ ఉంటాం కాబట్టి ఫస్ట్లోనే ఈ గడ్డి అనేది మొలుస్తుందండి. మనం వేర్లతో సహా తీసేసుకుంటే మళ్ళీ తర్వాత కొంచెం కంట్రోల్ అవుద్ది అనమాట. సో ఫస్ట్ టైం మాత్రం కొంచెం కలుపు ఎక్కువగానే ఉంటుంది. వేర్లవి డిస్టర్బ్ కాకుండా తీద్దాం. నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇటువైపు సెక్షన్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. మనం పెట్టుకున్న అన్ని రకాల విత్తనాలు కూడా 100% సక్సెస్ఫుల్గా చక్కగా జర్మినేట్ అయ్యాయి అన్నమాట. నెక్స్ట్ మధ్యలో వాటర్ క్యాన్స్ పెట్టాం కదా. ఈ మధ్యలో ఉన్న వాటర్ క్యాన్స్లో కూడా కొన్ని వరకు విత్తనాలు కొన్ని వరకు పెట్టాను, కొన్నింట్లో పెట్టలేదన్నమాట. నేను ఈ 4 వాటర్ క్యాన్లో ఎర్రబెండ పెట్టానండి. నాకు తెలిసి రాలేదు ఒక్క విత్తనం కూడా. ఒకవేళ లేట్గా వస్తాయా లేదంటే ఫెయిల్ అయ్యామా అనేది ఇంకొక 4-5 రోజులు ఆగిన తర్వాత చెప్తాను. నాకు తెలిసి ఇంకా ఫెయిల్ అయ్యామని అనుకుంటున్నాము. బెండ విత్తనాలు చాలా స్పీడ్గానే వస్తాయి. వారం రోజుల లోపే మొలకలు వచ్చేస్తాయి. మంచి విత్తనాలు అయితే 4-5 రోజుల్లోనే మొలకలు కనపడిపోతాయి అన్నమాట. సో 4
కంటైనర్స్లో పెట్టాను అనమాట, వాటర్ క్యాన్స్లో మొత్తం. ఎర్రబెండ ఒక్క విత్తనం కూడా రాలేదండి. సో ఇది ఫెయిల్ అయ్యామని అనుకుంటున్నాము. చూద్దాం, లేదంటే నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ తెప్పించి మళ్ళీ పెడదాము. ఇవి వచ్చేసి నార్మల్ బెండ అండి, బాగానే మొలకలు వచ్చాయి. మొత్తం ఇవి కూడా 4 కంటైనర్స్లో పెట్టాను. ఇవి వచ్చేసి గోరుచుక్కుడు, ఇటు సైడ్ కూడా పెట్టాను చూడండి గోరుచుక్కుడు. ఇవన్నీ బాగానే వచ్చాయి, ఇంకొన్ని రావాలన్నమాట. సో అలాగే ఇక్కడ ఒక 5 కంటైనర్స్లో వంగ మొక్కలు వేశాను. ఇవి కూడా హెల్తీగానే చక్కగా నాటుకున్నాయి అన్నమాట. ఈ 3 కంటైనర్స్ మళ్ళీ ఖాళీగా ఉన్నాయి, ఏం పెట్టలేదండి వీటిలో. ఇటువైపు సెక్షన్ అంతా కూడా ఇలా ఉందన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ 100 రూపీస్ బ్లాక్ టబ్స్లో పసుపు అలాగే మామిడి అల్లం నాటుకున్నాం కదా, అవి కూడా వస్తున్నాయండి. ఇవ్వండి, ఇంకొంచెం వర్షాలు అవి ఎక్కువగా పడినాయి అనుకోండి, ఇంకా స్పీడ్గా పెరిగిపోతాయి అన్నమాట. చాలా గ్రీన్గా ఉంటాయి అన్నమాట మొక్కలు కూడా. పెరిగేటప్పుడు చూడటానికి కూడా అందంగా ఉంటుందండి గార్డెన్లో. నెక్స్ట్ ఇటువైపు 2 కంటైనర్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. అలాగే ఇటువైపు సెక్షన్ వచ్చేసరికి థర్మాకోల్ బాక్సుల్లో ఈ కంటైనర్లో పిచ్చుక పొట్లు పెట్టాను. పిచ్చుక పొట్లు కూడా రాలేదు. ఇవన్నీ కలుపు మొక్కలండి. అక్కడక్కడ దోస విత్తనాలు పడిమొలిచాయి. సో పిచ్చుక పొట్లు కూడా ఫెయిల్ అయ్యాము. ఇప్పటి వరకు 2 రకాలు అనమాట, ఎర్రబెండ పిచ్చుక పొట్ల, ఈ 2 కూడా రాలేదన్నమాట మొలకలు. ఇంకా ఇటువైపు కంటైనర్స్ ఖాళీవేనండి, పెట్టలేదు నేనేమి విత్తనాలు. ఇవన్నీ కూడా పాత మొక్కలు అనమాట. ఇది వంగ మొక్క, అలాగే ఇవి పచ్చిమిరప. పూత రావటం మొదలైందనమాట. కొంచెం ఎరువులు అవి వేసుకుంటే పూత నిలబడి చక్కగా మంచిగా కాయలు అనేవి వస్తాయి. నెక్స్ట్ ఇవి కూడా పాత వంగ మొక్కలేనండి. అలాగే ఇది వచ్చేసి వింగిడ్ బీన్స్ అనమాట. కొంచెం రీపాట్ చేశాను ఆ దుంపలు అవి, కొంచెం స్ట్రెస్కి గురైందనమాట. సో ప్రాబ్లం ఏం లేదండి, మళ్ళీ కొత్త చిగురులు అవి వస్తాయి. లోపల దుంపలు పటాను పెట్టాను. అలాగే దీనిలో కూడా చిలకడ దుంపలు సెకండ్ బ్యాచ్ కింద కొన్ని కొమ్మలు పెట్టానండి. అటు సైడు పెట్టాం కదా 3 కంటైనర్స్లో. అలాగే కొత్తగా ఒక 5-6 రోజులు అలా అవుతుందన్నమాట, దీనిలో పెట్టాను. నెక్స్ట్ ఇది వచ్చేసి పుదీనా అండి. ఇవన్నీ కూడా ఖాళీ కంటైనర్సే, కొంచెం సెకండ్ బ్యాచ్ కింద మళ్ళీ మనం విత్తనాలు పెట్టుకోవచ్చు. అలాగే ఇది డ్రాగన్ ఫ్రూట్ మొక్క అనమాట. ఇదిగోండి, ఈసారి చాలా మొగ్గలు వచ్చాయండి. కొన్ని అక్కడక్కడ మాడిపోయినాయి, అంటే పూసిన ప్రతి పువ్వు ఒక్కొక్కసారి నిలబడదు కదా, కొన్ని పోతాయండి. ఎందుకంటే ఒక్కొక్క కొమ్మకే చాలా వచ్చినాయి. అలాంటి వాటిలో కొన్ని అక్కడక్కడ పోయినాయి తప్ప మ్యాక్సిమం చాలా వరకు ఒక 10 పువ్వుల వరకు మంచిగా ఎదుగుతున్నాయి. నెక్స్ట్ ఇటువైపు సెక్షన్లో ఇది ఖాళీ కంటైనరే. నెక్స్ట్ ఇది వచ్చేసి నేను హైబ్రిడ్ బేర పెట్టాను, కానీ ఇది కూడా అంత హెల్దీగా రాలేదనమాట. ఈ టెంపరేచర్స్ హైబ్రిడ్ వెరైటీ కొంచెం బాగాలేదు. మ్యాక్సిమం వీలైతే పీకేసి మళ్ళీ కొత్త విత్తనాలు పెడదాము, నాటు వెరైటీస్కే ప్రిఫర్ చేద్దాము. ఇది ఎంటీ కంటైనరేనండి, సారీ ఎంటీది కాదు. దీనిలో నేను కర్బూజా పెట్టాను. కర్బూజా కూడా అసలు విత్తనాలు రాలేదండి, ఇది కూడా ఫెయిల్ అయ్యామన్నమాట. నెక్స్ట్ లాస్ట్ టైము ఒక కర్బూజా కాయని తీసుకున్నప్పుడు దానిలో కట్ చేసినప్పుడు జ్యూస్ చేసుకోవటానికి తీసుకున్నాము. ఆ కాయని కట్ చేసి దానిలో ఉండే గింజల్ని కలెక్ట్ చేశాను అనమాట. అవి పెట్టి చూద్దాం. ప్యాకెట్ విత్తనాలు పెడితే రాలేదు. సో డైరెక్ట్గా కాయలోంచి గింజలు కలెక్ట్ చేసాం కదా, అవి ఎంతవరకు వస్తాయి ఏంటని చూద్దాం. నెక్స్ట్ ఇది కూడా బేరపాదే. ఈ 2 పాదులు కూడా బేరపాదులే అనమాట. సారీ, ఇది ఒక్కటే బేరపాదు. ఇది వచ్చేసి కీరదోస అండి. కీరదోస మళ్ళీ చాలా హెల్తీగా వచ్చింది. చూసారా, 1 2 3 4 5 6 మొక్కల వరకు వచ్చాయన్నమాట, చాలా హెల్తీగా. నెక్స్ట్ ఇవి వచ్చేసి అలసందలండి. విత్తనాల వరకు ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఆకుకూరల కోసం కంటైనర్స్లో మట్టది రెడీ చేసి పెట్టాం, కానీ ఇంకా నార్లు అవి పోయలేదు, ఆకుకూర విత్తనాలు వేయలేదన్నమాట. వేద్దాము. అవన్నీ పాతవి పచ్చిమిరప, వంగ, గోరుచుక్కుడు మొక్కలు అనమాట. ఇటు సైడ్ కూడా కొన్ని కంటైనర్స్ ఇలా నింపి పెట్టాను అనమాట. వీటిలో ఆకుకూర విత్తనాలు వేద్దామని, పాలకూర, చుక్కకూర ఇవి వేద్దామండి. సో ఓవరాల్గా విత్తనాల అప్డేట్ అయితే ఇలా ఉందన్నమాట. మొత్తం మనం ఎన్ని రకాల విత్తనాలు పెట్టుకున్నామో ఈరోజు వీడియోలో చూసారు కదా. సో జూన్ నెలలో పెంచుకునే విత్తనాలు మీకు ఇప్పటివరకు ఐడియా లేకపోతే వీడియో చూసిన తర్వాత ఒక ఐడియా వచ్చింది కాబట్టి మీరు అవి తెచ్చుకుని పెట్టుకోండి. ఏ వాటిలో ఫెయిల్ అయ్యామంటే, ఒకటి కర్బూజా రాలేదు, నెక్స్ట్ పిచ్చుక పొట్ల రాలేదండి. మళ్ళీ నా పొడుగు పొట్ల పాదైతే వచ్చేసింది, బాగానే వచ్చింది.
సో విత్తనాల్లో ప్రాబ్లం అయినా ఉండాలి, ఎర్రబెండ కూడా రాలేదనమాట. ఈ మూడిట్లోనే ఫెయిల్ అయ్యాం. మిగిలినవన్నీ కూడా 100% చక్కగా మొలకలనే వచ్చాయి. ఎప్పుడైనా కూడా మనకి విత్తనాలు మొలకలు రాలేదంటే ఫస్ట్ నాణ్యమైన విత్తనాలు అంటే నిలవ విత్తనాలు అయి ఉండొచ్చు, లేదంటే కొంచెం ఆ టెంపరేచర్స్కి ఒక్కొక్కసారి ఆ వేడికి తట్టుకోలేక రాలేదా అనేది చూద్దాం. కొంచెం మ్యాక్సిమం విత్తనాల్లో ప్రాబ్లమే అయి ఉండొచ్చండి. ఎందుకంటే మిగిలిన అన్ని రకాల వెరైటీస్ వచ్చాయి కాబట్టి నిలవ విత్తనాలు అయి ఉండొచ్చు. కర్బూజా అయితే మళ్ళీ డైరెక్ట్గా మనం కాయ నుంచి తీసిన గింజలు ఉన్నాయి కాబట్టి అవి కూడా పెట్టి చూద్దాం, దాన్ని బట్టి అర్థమవుతుంది అనమాట. సో ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా మనం డిసప్పాయింట్ అవ్వకుండా నెక్స్ట్ మళ్ళీ ఇంకొకసారి మనం ట్రై చేయాలండి. డిసప్పాయింట్ అవ్వకూడదు అనమాట. వాతావరణంలో మార్పుల వల్ల కూడా ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటాయి. సో అది కామన్ అనమాట. మనం అలా పెట్టుకుంటూ ముందుకు వెళ్ళటమే. సో ఇదండి రోజు వీడియో. నెక్స్ట్ మనకి తీగజాతి పాదులు ఇవన్నీ పెట్టుకున్న తర్వాత కొంచెం తీగలు రావటం స్టార్ట్ అవుతుందనే టైంలో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవి ఏంటి, ఏమేమి టిప్స్ పాటించాలి, ఎలాంటి మనం ప్రయత్నాలు చేస్తే ఎలాంటి టిప్స్ పాటిస్తే దిగుబడి అనేది బాగుంటుంది, అవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అప్డేట్ని ఇస్తాను. సో ఈసారి అయితే ఆరకాకరపాదు మిస్ అయిందండి. ఆ దుంప ఆడ పాదుకి సంబంధించిన దుంప అనేది కుళ్ళిపోయింది అనమాట. సో అందుకని ఈసారి ఆరకాకరపాదు మిస్ అయింది. నెక్స్ట్ ఇయర్ చూద్దాం. ఒకవేళ మీరు కొత్తగా పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు విత్తనాలు పెట్టుకోవచ్చు, లేదంటే దుంపలు ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడు పెట్టుకుంటే అది హెల్దీగా చక్కగా స్లోగా పెరుక్కుంటూ మనకి శీతాకాలం అంతా కూడా, వర్షాకాలం ఎండింగ్ నుంచి శీతాకాలం వరకు కూడా మంచిగా కాపు అనేది వస్తుంది. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.